అన్నా ఏంద్రా వినాయకుని చెన్నకి వచ్చినాం. వినాయకుడు చెందా ఎక్కడ పెడతారా? మా కమిటీ వాళ్ళ కాడ పెడతానమన్నా. అన్నా వినాయకుని చందా, అన్నా వినాయకుని చందా. లేవు పోరా బాయ్. అబ్బా అన్నా ప్లీజ్ అన్నా. చెప్తున్న వాడతలే ఆరా బాయ్, పోరా బాయ్ పో. రేయ్ వాడేమంటాన్రా? అన్నా అన్న చంద్రమంట తిడతాను అన్న. వాళ్ళు రాయరా బాయ్, ఎందుకన్నా? వాళ్ళు అంతేరా. మన దగ్గర ఉన్న పైసలు సరిపోతలేవు కదరా. ట్రాల్ కిరాయి గంత చెప్తాలేంద్రా. ఎట్లా చేద్దాంరా వినాయకుణ్ణి? అరే ఆన అడుగుదామారా. అరే మొన్ననే అన్న చింద పోతే తిట్టిండ్రా. అరే ఇక్కడేం చేస్తాను రా, ఏంటిదో చెప్పులరా బాయ్. అన్నా నువ్వు మొన్న చందాడితేనే తిట్టినావు అన్న, నీకేం చెప్పాలన్నా? అరే ఆ రోజు ఏం జరిగిందంటే. హలో షరీఫ్, దావిద్ బాయ్. ఏమైంది? అటోకిరా ఇవ్వగా 2 రోజులు అవుతుంది. బాయ్ మా బంధువుల పెళ్ళుంటే పోయినా బాయ్. నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగా చెప్తావు. ఆటో తీసుకో ఇంటికి రా. 2 రోజుల కిరాయిలు ఇవాళ సాయంత్రం ఇస్తా బాయ్. నువ్వు ఎటైనా వెళ్ళు, సాయంత్రం వరకు కిరాయి ఇవ్వకుంటే నా ఆటో నేను తీసుకెళ్తా. అరే అట్లా జరిగిందా? అవునరా. అన్నా వినాయకుని కొనుకొద్దామంటే డబ్బులు తక్కువ, ఆటోకు లేవన్నా. అరే గంతే నారా బాయ్, పోదాం పా వినాయకుని కొనుక్కొద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏం షరీఫ్ భాయ్, ఆటో కిరాయి ఇంక ఇవ్వలేదు? దావిద్ బాయ్, మా గల్లీలో చిన్న పిల్లలు వినాయకుని తేవడానికి ఇబ్బంది పడుతుంటే వెళ్ళాను బాయ్. ఓ అలా జరిగిందా? కిరాయి వద్దులే, పిల్లలకు మీరే సహాయం చేస్తారా? నేను కూడా సహాయం చేస్తాను. షరీఫ్ భాయ్, మనం మతాల కంటే ముందు మనుషులం. షరీఫ్ భాయ్, ఈ విషయం కొందరికి ఎప్పటికీ అర్థం కాదు. తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు మనిషి మాత్రమే వస్తాడు, మతం కాదు. కానీ నా మతం గొప్ప అనే కొందరు ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించవచ్చు.